వెల్కమ్ టు N45 న్యూస్. కొండపల్లి జాతీయ రహదారిపై తప్పిన ప్రాణాపాయం. ఇబ్రహీంపట్నం కొండపల్లి జాతీయ రహదారి వెంబడి విద్యుత్ లైట్లకు విద్యుత్ షాక్. రహదారి వెంబడి ఐరన్ గ్రిల్కు విద్యుత్ పాస్ కావడంతో ఆందోళనలో ప్రజలు. విద్యుత్ పాస్ అవుతున్నా పట్టించుకోని అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్న కొండపల్లి ప్రజానీకం. సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేసిన ప్రముఖ న్యాయవాది పరగటి రవీంద్ర. గౌరవనీయులైన హైవే ఎలక్ట్రికల్ అథారిటీ వారికి మరి ఇక్కడ ఇది కొండపల్లి మున్సిపాలిటీలో వీరభద్ర స్వామి గుడి ఎదురుగా ఉన్న హైవే మీద లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైట్స్లోకి ఆ పోల్స్లోకి విద్యుత్ ప్రవాహం అనేది నిరంతరాయంగా వస్తుంది. నిన్న రాత్రి 9:30కి ఇదే విధంగా ఒక రోడ్డుకి షాక్ కొడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తుండగా ఒక మరి తల్లిగారికి కూడా షాక్ కొడడం జరిగింది. మరి ఈ విధంగా హైవే మీద ఉన్న ఈ స్తంభాలు ఏదైతే ఉన్నాయో కొన్ని పని చేయని చోట ఈ గ్రిల్స్కి విపరీతమైన కరెంటు పాస్ అవుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని దాని సప్లై అనేది కరెక్ట్గా చూడకపోతే ప్రాణ నష్టం జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గుడి ఉండటం మూలన భక్తులందరూ ఇక్కడ దానికి తోడు గ్యాప్ ఉంచారు. ఈ ప్లేస్ గ్యాప్ ఉంచడం వలన భక్తులు ఏం చేస్తున్నారంటే ఇటు దాటి వెళ్ళిపోతూ స్తంభాన్ని ఇటు పట్టుకోవడం వలన కరెంట్ షాక్కి చాలామంది గురవుతున్నారు. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మరి ఎలక్ట్రికల్ వాళ్ళ ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి హైవే అథారిటీస్ వారు కానీ, నేషనల్ హైవేస్ కానీ, కొండపల్లి మున్సిపాలిటీ వారు కానీ ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీయో వాళ్ళు గబాలన మేల్కొని దీని కనుక ఆపకపోతే చాలా ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యలో పోల్సి ఇది షాక్ కొట్టి అటో ఇటో పడితే కనుక ఇది హైవే కాబట్టి బస్సులు కానీ లారీలు కానీ చాలా స్పీడ్గా వస్తున్నాయి. అది యాక్సిడెంటా కరెంట్ అనేది కూడా తెలుసుకొని స్టేజ్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తికి కరెంట్ తగిలిందో వెంటనే వెళ్ళి మరి వీటీపీఎస్లో ఉన్న వాళ్ళని స్పందించి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏపీ ట్రాన్స్కోల్కి ఫోన్ చేయటం. ప్రస్తుతానికైతే ఆ సప్లై ఆపారు. ఈ హైవే మీద ఏదైతే ఉందో ప్రస్తుతానికి సప్లై ఆపారు. సప్లై ఆపటం కాదు, మళ్ళీ ఎవరో వచ్చి తెలియక అది ఆన్ చేస్తే ఇది కనుక భారీ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రాన్స్కోలు, హైవే అథారిటీస్ అయితే హైవే అథారిటీస్, లేదా కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు అయితే మున్సిపాలిటీ అధికారులు వీళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి రేపటికల్లా ఈ స్తంభాలకి ఏదైతే ఎలక్ట్రికల్ కరెంటు పాస్ అవుతుందో వాటిని కనుక ఇప్పటికైనా మీరు కంట్రోల్ చేయకపోతే కనుక భారీ ప్రాణ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ యొక్క కరెంట్ ఎక్కడెక్కడైతే పాస్ అవుతుందో వాటిని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు N45 న్యూస్. నాంపల్లి మండల ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్ స్థలాన్ని పరిశీలిస్తున్న TSUTF రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల నాంపల్లి మండల ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన స్థలాన్ని TSUTF రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 360 చదరపు గజాల స్థలాన్ని 20 సంవత్సరాల క్రితం అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరుతో కొనుగోలు చేయడం జరిగిందని, అట్టి స్థలాన్ని కొంతమంది అక్రమదారులు దురాక్రమణ చేసి కబ్జా చేయడం జరిగిందని, గతంలో ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, కలెక్టర్ గారు స్పందిస్తూ అక్రమదారులపై చర్యలు తీసుకుని ఎంప్లాయీస్ యూనియన్ వారికి న్యాయం చేస్తామని తెలిపారని వారన్నారు. అంతేకాకుండా వారం రోజుల క్రితం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు స్థలాన్ని పరిశీలించి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మరియు కలెక్టర్ గారిని కోరటం జరిగిందని, ఇప్పటికైనా కబ్జాదారులు అక్రమ కట్టడాలను నిలిపివేయాలని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగులు గతంలో నిర్మించిన బేస్మెంట్ను కూలగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రావాల్సిన 360 గజాల స్థలాన్ని నాంపల్లి మండల ఎంప్లాయీస్ అసోసియేషన్కు అప్పగించాలని, లేకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ మరియు మండలాల్లో ఉన్న అన్ని ఎంప్లాయీస్ యూనియన్లతో కలిసి పోరాటాల ధర్నాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా భూ కబ్జాదారులకు వారు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో TSUTF జిల్లా కార్యదర్శి గేరా నరసింహ, జిల్లా నాయకులు పుట్టారాములు మరియు కొమ్మరాజు సైదులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. తప్పిన పెను ప్రమాదం. పెద్ద దోర్నాలలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. శ్రీశైలం రోడ్డులో అందరూ చూస్తుండగానే కూలిపోయిన వాసవి లాడ్జి భవనం.
భవనం ఓ పక్కకు ఒరగటంతో హుటాహుటిన భవనం ఖాళీ చేసిన సిబ్బంది. దీంతో తప్పిన పెను ప్రమాదం. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరపేట. రోడ్డు భద్రతే జీవితానికి రక్షణ. పెద్దశంకరపేట మండల కేంద్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో శంకరంపేట ఎస్ఐ బాలరాజు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపైన వాహనాలకు తప్పుడు దారిలో ఎదురుగా నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, కారు ఇతర వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, జాతీయ రహదారులపై నిర్ణీతమైన వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు. పశువుల కాపర్లు, యజమానులు తమ పశువులను రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. వాహనం వ్యతిరేక మార్గంలో నడిపించడం, మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్ల అవుతారని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దశంకరపేట పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే అథారిటీ 161 సిబ్బంది పాల్గొన్నారు.